హాయ్ గైస్, నిన్నైతే మనం ట్రైలర్ రివ్యూ అయితే చూసాం. ఈ రోజు వచ్చేసి మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ అనేది చేస్తాం. సో అంటే స్టోరీ అనాలిసిస్, ఇక్కడ ఏం జరగబోతుంది, ఆల్మోస్ట్ ట్రైలర్ మొత్తం కవర్ చేసేద్దాం. ఇంకా మనకు ట్రైలర్ స్టార్టింగే రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ అయితే వచ్చింది. మొదటి నగరం అండ్ ఆఖరి నగరం కాశీ అని. సో ఆఖరి నగరం అంటే ఇంకా వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఒక్క కాశీ మాత్రమే మిగిలింది. సో ఆఖరి నగరం అని అందుకే అంటున్నారు. ప్రపంచంలో కాంప్లెక్స్ ఒకటే, ప్రతి ఒక్కటి దొరికే ప్లేస్ అంటే వాటర్, ఫుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్. సో దాని గురించి అయితే మనకైతే విలన్ అయితే ఇంట్రొడక్షన్ అయితే ఇస్తున్నాడు. శాశ్వత చటర్జీ గారు అయితే మనకు యాస్విన్ గారు ఒక్కరే దేవుడు, ఎవరు లేరు అని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో వరల్డ్ అనేది మనకు నడిపించేది యాస్విన్ ఒక్కరే. సో ఆ యాస్విన్ అనేది మనకు కమల్ హాసన్ గారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేది మనైతే మూవీలో అయితే చూడాలి. ఈ ప్లేస్ కి పోవడానికి మన హీరో అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అవుతూ ఉంటాడు. మనకు B&Bలో అయితే చూపిస్తారు కదా, మన హీరో వచ్చేసి కాంప్లెక్స్ కి పోవాలి, ఇది నా కళ అంటూ ఉంటాడు. సో కాంప్లెక్స్ అనేది ఆకలి దప్పికలు లేని మంచి ప్రదేశం, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్, అలానే ఫ్రెష్ మనుషులు అయితే ఉంటారు. దానికోసం వచ్చేసి కాంప్లెక్స్ కి పోవాలని మన హీరో అయితే ఎక్సైటెడ్ గా అయితే ఉంటాడు. ఇంకా ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది మనకు సూపర్ గా అయితే చూపించారు. కాంప్లెక్స్ లోపలికి పోవాలంటే ఒక మనిషి తన చేతులతో అది పైకి తీసుకోబోతున్నాడు. సో అలా అయితే మనకు వరల్డ్ బిల్డింగ్ అనేది చూపించారు. సో కింద నుండి పైకి పోవాలంటే ఇది ఒక్కటే దారి అనుకుంటాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఒక పిల్లోడు వచ్చేసి నువ్వు ఎంతమందిని రక్షించగలవో తెలుసా అంటే మనకు అశ్వత్థామ గారు అంటే అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి మనకు నేను రక్షించాల్సింది ఒక్కరినే అంటాడు. సో ఆ ఒక్కరి ఎవరంటే మనకు దీపికా పడుకొని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ. నాకైతే మహాభారతం గురించి అంతైతే తెలియదు, బట్ నాకు తెలిసిన వరకైతే మీతైతే షేర్ చేసుకుంటాను. అంటే నేను చిన్నప్పుడు సీరియల్స్ చాలా బాగా చూసేవాడిని, అందుకోసం నాకు కొంచెం గుర్తుంది, అందుకోసం మీతైతే షేర్ చేసుకుంటున్నాను. తప్పుగా ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా అయితే క్షమించండి. ఇంకా యుద్ధం మొత్తం అయిపోయినప్పుడు అశ్వత్థామ ఒకరే బతుకుంటారు. దాని తర్వాత కోపంలో అశ్వత్థామ వచ్చేసి బ్రహ్మాస్త్రం అనేది మనకు ఉత్తరం మీద అయితే ప్రయోగిస్తాడు. దాని తర్వాత మనకు ద్రౌపది అయితే కృష్ణుడిని రిక్వెస్ట్ చేసుకోవడంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అయితే కృష్ణుడు అయితే ఆపుతాడు. సో మనకు కృష్ణుడు అనేది చాలా ఆగ్రహంతో ఉంటాడు అశ్వత్థామ మీద. ఒక్క పుట్టని పిల్లోడి మీద నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించావని కృష్ణుడు ఆగ్రహంతో అశ్వత్థామని అయితే శపిస్తాడు. నువ్వు భూమి అంతమయ్యే వరకు ఇలానే బతుకుంటావు అండ్ నీ తల మీద ఉన్న దెబ్బ అలానే ఉంటుంది అని శపిస్తాడు. సో అలానే ఆ దెబ్బతో అయితే మనకు అశ్వత్థామ అయితే ఈ కల్కి యూనివర్స్ లో అయితే కనిపించారు. సో అందుకోసమే మనకు ఈ స్టోరీలో వచ్చేసి అశ్వత్థామ అనేది మనకు దీపికా పడుకోనే ఉన్న కడుపులో ఉన్న బిడ్డనైతే కాపాడుతూ ఉంటాడు. అండ్ ట్రైలర్ లో మేజర్ పాయింట్ ఏంటి, 6000 సంవత్సరాల క్రితం ఆ పవర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఆ పవర్ ఏంటి? ఆ పవర్ ఏంటి అంటే మనకు దీపికా పడుకోనికి పుట్టబోయే పిల్లోడ్లో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో అశ్వత్థామ అలా తప్పిదం చేశాడు. ఇప్పుడు వచ్చేసి ఆ పిల్లోడు కానీ పుట్టినట్లయితే మళ్ళీ మనకు విష్ణు వంశ పుట్టి ప్రపంచం మొత్తం కాపాడబోతుందని. మీరు ఇంకో షాట్ తీసుకుంటే అశ్వత్థామ వచ్చేసి దీపికా పడుకోనిని కాలు కింద పెట్టనీయకుండా తన అరిచేతిలో వచ్చేసి దింపుతున్నాడు. సో ఈ షాట్ అనేది మనకు అశ్వత్థామ దీపికా పడుకోనే మీద ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకో షాట్ తీసుకుంటే ప్రాణంలో ఇంకో ప్రాణం అని దీపికా పడుకోనే అంటే అశ్వత్థామ నువ్వు కనబోయేది మామూలు బిడ్డని కాదమ్మా, సృష్టిని తిరగరాసే బిడ్డనైతే కనబోతున్నావు అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే విష్ణు అవతారం వచ్చేసి మనకు దీపికా పడుకోనే కడుపులో అయితే ఉన్నారు. దీన్ని బట్టి నాకు సంస్కృతంలో ఒక పద్యం గుర్తొస్తుంది. అంటే దాని మీనింగ్ అయితే చెప్తాను. ఎప్పుడెప్పుడైతే అధర్మం భూమి మీద పెరిగిపోతుందో, సో మనశ్శాంతి అనేది లేకుండా ఉన్నప్పుడు నేనైతే అవతరిస్తాను, మళ్ళీ శాంతిని అయితే నెలకొరుస్తాను అంటాడు కదా. సో అలానే మనకైతే ఈ వరల్డ్ అనేది ఆల్మోస్ట్ అయితే కొలాప్స్ అయిపోవడానికి అయితే రెడీగా ఉంది. అందుకోసమే విష్ణు అవతారం అనేది మనకు దీపికా పడుకునే కడుపులో నుండి అయితే వస్తారు. దీనికోసం మనకు అశ్వత్థామ అనేది ఆ బిడ్డనైతే కాపాడుతూ ఉంటాడు. నాగశ్విన్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేనైతే మన గ్రంథాల నుండి అయితే ఈ స్టోరీని అయితే తీసుకున్నారని. సో ఇప్పటివరకు ట్రైలర్ చూస్తే మాత్రం నాకైతే అదే అనిపించింది. మన నాగశ్విన్ గారు చాలా ప్రీప్యాల్డ్గా అయితే మనకు స్టోరీ అనేది రాసుకున్నారు. సో మన మైథలాజికల్ స్టోరీని చాలా వండర్ఫుల్ విధంగా అయితే చూపిస్తున్నారు. అండ్ కల్కి ట్రైలర్లో ఇంకో షార్ట్ ఉంది. ఆ షార్ట్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అంటే దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది, ఆ షార్ట్ గురించి ఏదో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే నాకైతే కొంచెం అర్థమైంది, అది మీతో అయితే షేర్ చేసుకుంటాను. అశ్వత్థామ యుద్ధం చేసేటప్పుడు అక్కడైతే యుద్ధంలో అయితే ఓడిపోతాడు. దాని తర్వాత అక్కడ మనకి ఏదో ఒక చిన్న సన్నివేశం అయితే ఉంటుంది. సో తన
శాపం ఎలా విడిపించుకోవడానికి ఏదో ఒక కృష్ణుడు ఏదో ఒక ఉపాయం చెప్పడం అలాంటి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను. సో చిన్న బ్రీఫ్ ఇంట్రో అయితే ఉంటుంది. ఆ ఇంట్రో ఏంటో తెలుసుకోవాలని నేనైతే చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇంకా దాని తర్వాత మనకు అశ్వత్థామ అయితే ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్లో వచ్చేసి మనకు అశ్వత్థామ మామూలు మనిషి అనేది అయితే అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న అశ్వత్థామ అంటే ఫుల్లీ స్ట్రెంగ్తెడ్ పర్సన్. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే అక్కడ అశ్వత్థామ అయితే 6 మనుషుల్ని ఒకేసారి ఎత్తేస్తున్నాడు వితౌట్ స్వెట్. సో అర్థం చేసుకోండి తన స్ట్రెంగ్త్ ఎలా ఉందో. అండ్ ఇంకో సీన్ కూడా ఉంది ఈ ట్రైలర్లో వచ్చేసి బుజ్జిని వచ్చేసి అశ్వత్థామ ఒక్క కాల్తో ఆపేస్తున్నాడు. అంత స్పీడ్గా వస్తున్న బుజ్జిని వచ్చేసి ఒక కాల్తో ఆపాడంటే అశ్వత్థామ స్ట్రెంగ్త్ ఎలా ఉండబోతుందో ఈ మూవీలో అయితే మీరు ఊహించండి. ఇంకా మన హీరో విషయానికి వస్తాం. మన హీరో అయితే మనకు ట్రైలర్లో కరెక్ట్గా 1 మినిట్ తర్వాత అయితే కనిపిస్తాడు. సో 1 మినిట్ అయిన తర్వాత నేను మంచి కల్లో ఉన్నాను బుజ్జి కాంప్లెక్స్లో అంటాడు. దాని తర్వాత నీ దగ్గర 1 మిలియన్ బౌంటీ ఉందా అంటాడు. సో ఒక పర్సన్ అయితే సో కాంప్లెక్స్కి పోవడానికి 1 మిలియన్ బౌంటీ కావాలి. సో మన హీరోకి అనేది ఒక డ్రీమ్ కాంప్లెక్స్కి పోవాలి అనేది. ట్రైలర్లో ఒక విషయం మీరైతే నోటీస్ చేశారా, మనకు B&B అయితే ప్రైమ్లో రిలీజ్ చేశారు కదా, అక్కడ ఒక లాస్ట్ ఎపిసోడ్లో ఒక పిల్లోడిని అనేది కాపాడతాడు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక హీరోకి నువ్వు ఎంతమందికి హీరోనో తెలుసా అంటాడు కదా, ఆ పర్సన్ ఈ పిల్లోడు అనిపిస్తుంది నాకైతే. సో ఆ పర్సన్ వచ్చేసి మనకు ఈ పిల్లోడు అయి ఉంటాడు అనుకుంటాను. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ అది 2 years బ్యాక్ మనకి ఆ పిల్లోడు అనేది కొంచెం పెరుగుంటాడు కదా. ఇంకా దాని తర్వాత మనకు నెక్స్ట్ సీనే వచ్చేసి ముగ్గురు భైరవాలు అయితే ఉంటారు. ఆ ముగ్గురులో వచ్చేసి ఫస్ట్ వన్ ఒరిజినల్ అండ్ సెకండ్ ఇద్దరు వచ్చేసి మనకు ఆ లాస్ట్ క్లైమాక్స్లో మనకు చూపించారు కదా. అండ్ B&Bలో ఒక డూప్లికేట్ రిప్లికా అండ్ క్లోన్ ఉంటుంది కదా సార్, అలా క్రియేట్ చేసుకొని ఆ పిల్లోడు అనేది ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అలాంటి క్లోన్సే వచ్చేసి మనకు 2 అనేవి బ్యాక్గా అయితే ఉన్నాయి. సో మనకు B&Bలో చూపించిన ఆ టెక్నాలజీ వచ్చేసి మనకు కల్కి యూనివర్స్లో కూడా ఉపయోగించుకుంటున్నారు. అక్కడ ఆ పిల్లోడు వచ్చేసి నాతో రా యూనిట్స్ ఎక్కువ ఇస్తారా అంటున్నాడు కదా. ఇక్కడ నుండి అయితే మనకు స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. అంటే మన హీరోకి బండి లేదు, బుజ్జి వచ్చినప్పటి నుండి మన హీరో అనేది బౌంటీ హంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. అండ్ తన రేటింగ్ అనేది ఒక్కటి కూడా ఎప్పుడు ఒకటి ఫెయిల్యూర్ కాలేదు. అంటే మనకు అక్కడ మాటలు అయితే కనిపిస్తుంది, నా ట్రాక్ రికార్డ్ చూసుకో నీకు అర్థం అవుద్ది నేను ఎలాంటి వాడిని అంటాడు. సో విలన్కి అనేది సో దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి మన హీరో ట్రాక్ రికార్డ్ అనేది ఒక్కటి కూడా ఫెయిల్యూర్ కాలేదు. సో మనకు ట్రాక్ రికార్డ్ 100% to 100% ఉంది బుజ్జి వచ్చినప్పటి నుండి. అండ్ ట్రైలర్లో వచ్చేసి మేజర్ క్లూ అనేది ఒకటి వదిలేశారు. ఇక్కడ వచ్చేసి మనకు బుజ్జి వచ్చేసి భైరవ మేజర్ అలర్ట్ 5 star బౌంటీ అంటుంది. సో 5 star బౌంటీ అది కూడా ప్రైజ్ మనీ వచ్చేసి 1 మిలియన్. మనకి హీరోకి కావాల్సింది కూడా 1 మిలియన్. ఎందుకంటే కాంప్లెక్స్కి పోవడానికి మన హీరోకి 1 మిలియన్ కావాలి. అందుకోసం వచ్చేసి ఈ బౌంటీ కూడా 1 మిలియన్. ఇలాంటి అవకాశం మన భైరవ అయితే వదులుకోడు కదా. సో ఆ బౌంటీ ఎవరిది అనుకుంటున్నారు? సో మన దీపికా పడుకోందే. ఇక్కడ ఒక క్రూషియల్ సీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన హీరో వచ్చేసి ఈ దీపికా పడుకొని హాయ్ అంటూ ఉంటాడు. అక్కడైతే మనకైతే ఫైట్ సీన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు అమితాబ్ బచ్చన్కి అండ్ మన భైరవాకి అయితే దుమ్మారం ఫైట్ సీన్ అయితే ఒకటి ఉంటుంది. మీరైతే చూసుకోండి. అక్కడ మనకు ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారు 6 ఎత్తి పడేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన హీరో అనేది ఎంటర్ అవుతాడు. ఎందుకంటే అది బౌంటీ కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేసి అండ్ దాన్ని అయితే దక్కించుకోవచ్చు. అందుకోసం మన హీరో కూడా అయితే రంగంలోకి అయితే దిగుతాడు. దాని తర్వాత అమితాబ్ బచ్చన్కి మన హీరోకి అయితే ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్స్ కూడా మనమైతే చూసాము. బుజ్జిని వచ్చేసి కాల్తో అయితే మన అమితాబ్ బచ్చన్ అయితే ఆపుతున్నాడు, అదొకటి. అలానే మనకు గోడల్ని బద్దలు కొట్టుకుంటూ భైరవాన్ని అయితే మన అశ్వత్థామ అయితే తీసుకోబోతూ ఉంటాడు, అదొకటి. ఈ ఫైట్ సీన్ వచ్చేసి మనకు సినిమాలో చాలా క్రూషియల్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు దీపికా పడుకోనికి మన హీరోకి సంబంధం ఇక్కడ నుండే ఏర్పడుద్ది. అండ్ మనం నెక్స్ట్ సీన్కి జంప్ చేసినట్లయితే పాయింట్ ఏంటి అంటే ఆ అమ్మాయిని నేను ఒక్కడిని తీసుకురాగలను అని విలన్తో అయితే డీలింగ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ ప్లాట్లో మీరు అర్థం చేసుకోండి మన హీరో ఎలాంటి క్యారెక్టర్ గల వ్యక్తో. సో బౌంటీ అనేది మన హీరోకి అనేది కావాలి. అందుకోసం తనైతే డీల్ అయితే చేస్తూ ఉంటాడు. నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి, నేను ఎక్కడైతే మిస్ కాలేదు. సో ఈ అమ్మాయిని నేను ఒక్కడిని తీసుకురాగలను అని విలన్తో అయితే చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఈ ఫైట్ సీన్ ఉండొచ్చు అనుకుంటున్నాను. లేకపోతే ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత ఈ సీన్ ఉండొచ్చు. ఎందుకంటే అశ్వత్థామ అయితే చాలా బలవంతుడు. మన హీరో కొంచెం ఓడిపోయినట్లే ఉంటే అప్పుడు ఇలాంటి ఒక సీన్ వచ్చి ఉండేది. అంటే విలన్ అనేవాళ్ళు ఓకే ఇలా వచ్చినప్పుడు
ఎవరు నువ్వు అన్నప్పుడు నేను అమ్మాయిని తీసుకురాగలను, నేను ఒక్కడిని తీసుకురాగలను, అలా డీలింగ్ మాట్లాడేది ఏదో ఒక సీన్ ఉండొచ్చు. బట్ ఏమైనా కానీ ఆ ఫైట్ సీన్ మాత్రం దుమ్ము దుమారం ఫైట్ సీన్ లాగుంది. అక్కడ మనకు అశ్వత్థామ అయితే చైన్స్తో కూడా కట్టేస్తున్నాడు. అండ్ చాలా ఫైట్ సీన్లు మనకు ఈ ట్రైలర్లో అయితే చూపించారు. ఎస్పెషల్లీ చాలా కట్స్ అనేవి ఉన్నాయి ఈ ఫైట్ సీన్ గురించి. అందుకోసం చెప్తున్నాను, ఈ ఫైట్ సీన్ వచ్చేసి చాలా స్పెషల్ ఉండబోతుంది. అండ్ ఇంకో సీన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి స్కై బ్లూ కలర్ లో ఆర్మ్స్ వేసుకొని ఉన్న ఆ బెటాలియన్ అయితే కనిపిస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మనకు హీరో క్యాండిడేట్ సపోర్ట్ ఉన్నట్టున్నారు. అంటే విలన్స్ కి ఎదురు తిరిగే క్యాండిడేట్స్ అన్నమాట. సో వీళ్ళైతే ఏ విలన్స్ తో మనకైతే ఫైట్ సీజన్ జరుగుతున్నట్టు కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ఎదురు తిరుగుతున్నట్టు బెటాలియన్ అయితే ఉంది. సో దీపికా పడుకోనికి హెల్ప్ చేసే క్యాండిడేట్స్ వీళ్ళనమాట. అండ్ నేనైతే ఒక సీన్ గురించి అయితే మాట్లాడాలి. ఇక్కడ మనకు సీన్స్ మొత్తం జంప్ అయితే ఉన్నాయి. ఆ జంపింగ్ సీన్ లో మనకు హీరో వచ్చేసి 5-6 ఒకేసారి కొట్టి అక్కడ ఒక సోలో అయితే తీసుకుంటా ఉంటాడు. ఆ సోలో తీసుకొని ఎవరికో విసరడానికి అయితే ట్రై చేస్తున్నట్టున్నాడు. సో కాపాడడానికో లేకపోతే చంపడానికో తెలీదు. బట్ ఆ సోలో సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది, అందుకోసమే మెన్షన్ చేస్తున్నాను. బట్ ఆ సోలో అయితే ఖచ్చితంగా మన హీరో అనేది ఇసురుతాడు. ఎవరికి ఇసురుతాడు అనేది మన సినిమాలో చూస్తాం. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మనకు దీపికా పడుకొని వాయిస్ ఓవర్ కూడా తన ఒరిజినల్ వాయిస్ ఇచ్చినట్టున్నారు. చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇంకో విషయము, ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఎంతమంది చచ్చిపోవాలి అంటున్నారు. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఈ బిడ్డ కోసం చాలా అంటే చాలా ఫోర్సెస్ అనేవి తన వెనకాల పడున్నాయి. ఆ బిడ్డ ఎవరు, పుట్టిన తర్వాత ఏం జరగబోతుంది అనేది మన కల్కి యూనివర్స్లో అయితే చూస్తాం. ఇక్కడితో అయితే ట్రైలర్ అయితే ఎండ్ అయిపోయింది. నాకు తెలిసిన స్టోరీ మొత్తం మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో మనకు దీపికా పడుకోనికి మన హీరోకి అయితే ఎలాంటి సంబంధం ఉండదు. బౌంటీ హంటర్గా అయితే పరిచయం అవుతాడు. దాని తర్వాత సో మన హీరో వచ్చేసి తన స్టోరీ తెలుసుకొని తన సైడ్ అనేది తీసుకుంటాడు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా దాని తర్వాత మనకు అశ్వత్థామ స్టోరీ కూడా చూపిస్తారు, అలానే వరల్డ్ బిల్డింగ్ అనేది చూపిస్తారు. అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్న విషయం ఏంటి అంటే లాస్ట్లో కమల్ హాసన్ గారి వాయిస్ వచ్చింది. తన ఫేస్ అనేది డెడ్ పుల్ ఉన్నాడు కదా, డెడ్ పుల్ ఫేస్ ఉన్నట్టుంది. సో అలా జరగడానికి కారణం ఏంటి, అండ్ తను విలనా హీరోనా లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్నా ఏం అర్థం కావడం లేదు. నాకు తెలిసిన వరకు విలన్ అంటున్నారు. సో చూద్దాం, సినిమా చూసినప్పుడు ఇదంతా మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మూవీ ఎలా ఉండబోతుందని. అండ్ లాస్ట్లో ఒక సీన్ అయితే ఉంది, మన హీరో వచ్చేసి బుజ్జి నుండి ఇలా పైకి ఎగురుతాడు కదా, ఆ సీన్ అయితే నేను చెప్తాను మీకు ఖచ్చితంగా ఎక్కడ ఉండబోతుంది అనేది. లాస్ట్లో ఆ ఎగిరే సీన్ ఉంది కదా, ఆ సీన్ వచ్చేసి మనకు బౌంటీ హంటర్ మన దీపికా పడుకోని మీద రాగానే మన హీరో వచ్చేసి శరవేగంగా అయితే బయలుదేరతాడు. బయలుదేరడంలో లాస్ట్ వచ్చేసాము అన్నప్పుడు మన హీరో ఎగిరేసి అక్కడ అలా ల్యాండ్ అవుతాడు అనుకుంటున్నాను. లేదు నా ప్రిటెక్షన్ తప్పయి ఉంటే మాత్రం వేరే ఏదో ఒక సీన్లో అయితే ఇది ఉంటుంది. ఫ్రెండ్స్ మనమైతే ట్రైలర్ పిన్ టు పిన్ మొత్తం డీటెయిల్స్ అనేవి కవర్ చేసాం. మన స్టోరీ కవర్ చేసాం, ఈ సీన్ ఇలా ఉండబోతుందని కవర్ చేసాం, స్టోరీ ప్లాట్ కవర్ చేసాం, ఆల్మోస్ట్ ప్రతిదీ కవర్ చేసేసాం. ఇక్కడ ఫైట్ సీన్ ఉండబోతుంది, ఇక్కడ ఇలా ఉండబోతుంది, మనం మొత్తం అనేది కవర్ చేసేసాం. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పండి, నేను కూడా అవి తెలుసుకుంటాను. బట్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాను నేను అనుకుంటున్నాను. ఇలాంటి హిడెన్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకోసం మేము బెటర్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మేము ఇస్తూనే ఉంటాం. నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.